హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మనం సంక్రాంతికి పొంగడాలు చేసుకుంటున్నాము. ఇవి చాలా బాగుంటాయి. ఈ బియ్యాన్ని నేను నైటే వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ మనం ఒక క్లాత్ మీద కొంతసేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, మెత్త పౌడర్ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలి. మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాం పిండి. ఇది 1 కేజీ పిండికి 1/2 కేజీ బెల్లం యాడ్ చేసుకోవాలి. కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో చూద్దాము. పాకం వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా చేతితో బాగా కలపాలి. పాకం చూడండి బాగుండా అయిపోయింది కదా. ఇప్పుడు పిండిని ఇలా కలిపేసుకోవాలి అంతే. ఇప్పుడు మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న నీళ్ళు ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా దోశల బ్యాటర్ కన్నా కొంచెం చిక్కగా ఉండాలి. అలా కలుపుకోవాలి పొంగడానికి. నేను డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత పొంగడాలు యాడ్ చేద్దాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి. అలాగే లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక గరిటె యాడ్ చేసుకోవాలి. అలా ఒక్క దగ్గరే వేయాలి. అది కొంతసేపటికి మనకు పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, పైకి తేలిపోయింది. మనం వెంటనే గరిటె గట్ట పెట్టకండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు పెట్టాలి. ఇప్పుడు మనం రివర్స్ చేసుకుందాం. చూసారు కదా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఇది చూడండి ఎంత బాగా పొంగింది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన పొంగడాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.